BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, నిన్న తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఇష్యూ అంటే కండువా ఇష్యూ చాలా పెద్దదైనట్లు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా సీరియస్ అయినట్లు కూడా జగన్ గారు నాకు కనిపించింది. అందరూ పార్టీకి సంబంధించిన కార్యకర్తల దగ్గర నుంచి నేతల వరకు ముఖ్య నేతలు అందరూ కండువాలు వేసుకొని వస్తే ఆయన మాత్రం చాలా సింపుల్ గా మర్చిపోయినని సమాధానం ఇవ్వడం వెనుక ఆయన పార్టీ మారుతున్నట్లు ఏమైనా సంకేతాలు ఇచ్చేసారా అన్నట్లుగా అనిపించింది. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రెండు మాటలు ఉపయోగించారు. పార్టీ మర్చిపోయావా మారుస్తున్నావా. అంటే ఆయనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ మాట అని ఉంటారని అయితే మనం అనుకోలేం. ఎందుకంటే ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఆ మాత్రం సోర్సెస్ లేకుండా ఒక మాట బయటికి పైగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదైనా మీడియా ముందర గంటలు మాట్లాడతారు కాబట్టి ఏదో యథాలాపంగా మాట్లాడారేమో అని అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదే చాలా తక్కువ, అది కూడా సెలెక్టెడ్ మీడియా ముందరే మాట్లాడతారు. ఓకే అనుకుంటేనే రికార్డు కొడతారు ఆయన. అలాంటప్పుడు ఆయన ఈ మాట ఉపయోగించారంటే ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. బహుశా తాటిపర్తి చంద్రశేఖర్ గారే ఉన్న పక్క చూపులు చూస్తున్నారా చూస్తే ఏ పార్టీ వైపు చూస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఒకటి, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత చాలా మంది ఒక అయోమయంలో పడిపోయారు. వీళ్ళు బయటికి రావాలన్నా ఒక భయం, పార్టీ మారాలన్నా ఒక భయం, అదే పార్టీలో కంటిన్యూ అవ్వాలన్నా కానీ ఇంకో భయం. ఎందుకంటే జగన్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అంత బేభత్సంగా ఉంది. లాగి పెట్టి కొడితే గోబ గుయ్యమంట చూడండి. ఆ టైప్లో మనం అలాంటి మాటలు వింటాం. వీపు విమానం మోత మోగిస్తామంటే ఎలా ఉంటుందో తెలియదు మనకి. బట్ అలా మోగించారు మొన్న. రిజల్ట్ అంత రీసౌండింగ్ షాట్ ఇచ్చారనమాట ఏపీ ప్రజలు. గెలిచింది 11 మంది. ఇప్పుడు అక్కడ ఉన్న 164 మంది ఏమో నువ్వు రా అని పిలవడానికి నోరు లేదు. ఇంతమంది జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చీకొట్టారు జనం? 151 మందిని గెలిపిస్తే మళ్ళీ నువ్వు 2, 3, 4 లాక్కొచ్చి వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేయడం ఏంటి అని కదా అక్కడ నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు సేమ్ అప్లికబుల్ టు వీళ్ళకి కదా. ఒకే ఒక్క సీటు కదా జనసేన పార్టీ గెలుచుకుంది, ఆ ఒక్క సీటు కూడా లాక్కున్నారనేటువంటి ఇది వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డికి. అది సమస్య. సో అందుకని వాళ్ళు రమ్మనే పరిస్థితి లేదు, వీళ్ళు వస్తామనే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళు మౌనంగా మాటలు లోపల మింగేసి భరిస్తూ వస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆయన ఓపెన్ అయ్యారు కాబట్టి ఇంకా ఏమైనా ఇష్యూస్ ఓపెన్ అవుతాయేమో మనం చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి సీట్లు చూస్తే గత కొంతకాలంగా ఒక రూమర్ వినిపిస్తుంది. బట్ అది ఒక ప్రాక్టికల్గా అమలు చేయగలిగినటువంటి ఎనాలిసిస్. ఎవరైతే మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారో, ఎవరైతే సొంతగా వాళ్ళ కరిష్మాతో గెలిచారో, ఎవరైతే అవినీతి మకిలి లేదా వైసీపీ పైన ఉన్నటువంటి రౌడీయిజం ముద్ర లేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళను పార్టీలోకి తీసుకున్నా, ఏ పార్టీలోకి తీసుకున్నా తప్పు లేదు అని ఒక అండర్లైన్ ప్రామిస్ కూటమి మధ్య జరిగింది అనేది చర్చ. సో కూటమిలో ఉన్న 3 పార్టీల మధ్య ఈ అండర్లైన్ ఇది ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి పక్క లీడర్లతో తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రకరకాల ఆరోపణలు చేసి ఉన్న వాళ్ళని తీసుకోవడం కంటే ఈ ఫ్రెషర్స్ని తీసుకోవడంలో అయితే ఎలాంటి అభ్యంతరాలు లేవు అనేటువంటి చర్చ వచ్చింది. ఆ ఫ్రెషర్స్లో ఒక చర్చ కూడా ఏంటంటే ఒక 4-5 పేర్లు ఎక్కువ వినిపించినాయి. ఒకటి ఈ సీటు కూడా ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ ఫస్ట్ టైం గెలిచారు, చదువుకున్న వ్యక్తి. ఆయన టీవీ డిబేట్లో కూడా వైఎస్ఆర్సీపీ గురించి చాలా గట్టిగా ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే గెలిచిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే మిగతా వాళ్ళు ఎవరికంటే అందరికంటే కూడా ఇతను బెటర్గా మాట్లాడతారనేటువంటి అభిప్రాయం ఉంది. సో అలాంటి లిస్టులో మరి ఆయన స్టాండ్స్ ఫస్ట్ కదా, ఏమో కాంటాక్ట్లో ఉన్నాడేమో అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా పాడేరు ఎమ్మెల్యే కానీ, అరకు ఎమ్మెల్యే కానీ, అలానే ఇప్పుడు బద్వేలు బై ఎలక్షన్స్లో గెలిచిన దాసరి పద్మన ఆమె పేరు, ఆమె కానీ, తర్వాత ఇంకొక 2 ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మిగతా సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కానీ వాళ్ళందరూ ఫ్రెషర్స్గానే కనిపిస్తున్నారు అక్కడ. సో ఇది మేజర్గా కనిపిస్తున్నటువంటి ఎనాలిసిస్. ఆ క్రమంలో చూసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారంటే బహుశా ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేదా ఈయన ఎవరికైనా టచ్లో ఉన్నారనేటువంటి సమాచారం ఉండొచ్చు. మొన్న మధ్య ఇంకొక అంశం కూడా వచ్చింది. జనసేన పార్టీ వీళ్ళతో మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా గో అహెడ్ అన్నారు అని చెప్పని కూడా ఒక ఇండికేషన్ ఉంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఈ కండువాల మార్పిడి పరంపర జరగవచ్చు అనేటువంటి సంకేతాలు కూడా వచ్చినాయి. సో ఒకవేళ ఆ బాటలో ఏమైనా ఉన్నారా, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫ్రస్ట్రేట్ అయ్యారా? ప్లస్ ఆయన ఉపన్యాసంలో కూడా, ఆయన స్పీచ్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా
నాతో ఉన్నవాళ్లే నా వాళ్ళు, ఇలాంటి మాటలు, ఒక వైరాగ్యాన్ని సూచించేటువంటి మాటలు ప్రసంగాన్ని చేశారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే పక్కాగా ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, బహుశా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటపడ్డారు అనేటువంటి సంకేతం అయితే కనిపిస్తుంది ఆ సందర్భాన్ని బట్టి చూస్తే. ఇప్పుడు ఈయనతో స్టార్ట్ చేస్తే ఎక్కడితో ఎండ్ అవుతుందో మనకి తెలియదు కదా సార్. ఇంకా తర్వాత ఇంకెవరైనా నేతలు అంటే ఇంకా మిగిలే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మీకు గెలిచిన సీట్లు మొత్తం ఎనాలిసిస్ చేస్తే 11 సీట్లు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయిస్తే 10 సీట్లు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారు, వీళ్ళైతే బయటికి పోరు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా ఎంపీ కాబట్టి వీళ్ళు బయటికి పోరు. వీళ్ళని మినహాయిస్తే మిగిలింది 8 సీట్లు. 8 సీట్లలో రెడ్డి సామాజిక వర్గానికే మరో 3 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఎస్సీ సామాజిక వర్గం, అరకు పాడేరు ఎస్టీ సామాజిక వర్గం, బద్వేలు ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గం, అంటే అక్కడ 4 తేరారు, ఇంకొకరు బీసీ ఉన్నట్టున్నారు. సో 5. ఈ 5 మినహా 6 రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీతో అసోసియేట్ అయి ఉన్నటువంటి నాయకులు, చాలా కాలంగా ఆయన వ్యవహారాల్లో, లావాదేవీల్లో అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు. ఆ 6 ఎవరు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు వస్తామన్నా కానీ తీసుకునే పరిస్థితి ఉండదు. తీసుకుంటే కూడా అక్కడ నియోజకవర్గాల్లో పార్టీల మధ్య మళ్ళీ ఒక చిచ్చుగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ 5 విషయంలో ఒక మినహాయింపు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏమన్నా ఉంటే అక్కడ వాళ్ళ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థుల నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎర్రగొండపాలెంలో ఈయన పోటీ చేశారు, తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు. అప్పుడు ఈ ఇంత వేవ్లో కూడా ఒక 5,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడంటే ఆయన మీద పాజిటివ్ ఇది ఉన్నాడు. అక్కడ ఓడిపోయిన ఎరిక్షన్ బాబు ఉన్నాడు, ఆయన టీడీపీ నుంచి పోటీ చేశాడు. రేపు ఆయన ఇబ్బంది పడవచ్చు, నేను నా నియోజకవర్గం రేపు మళ్ళీ వస్తే నేనే పోటీ చేయాలనేటువంటి ఆశ ఉంటుంది, కానీ ఆయన ఇబ్బంది పడవచ్చు. ఈయన ఒకవేళ టీడీపీలోకి వచ్చినా, జనసేనలోకి వచ్చినా, బీజేపీలోకి వచ్చినా, ఇతను బలమైన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి బలమైనటువంటి ఆప్షన్ కింద చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అసంతృప్తులు మినహా బలమైన అసంతృప్తులు వినిపించడానికి అవకాశం లేదు. అందుకనే మిగిలిన 5 6 మినహాయించింది, మిగిలిన 5 ఎవరు ఎటువైపు వెళ్తారు? ఇప్పుడు అసలు వాళ్ళని తీసుకోవాల్సినంత అవసరం కానీ అగత్యం కానీ కూటమికి లేదు. ఇప్పుడు వాళ్ళ నంబర్స్, పవన్ కళ్యాణ్ గారు ఎంత పోటీ చేశారో అంత గెలిచేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత పోటీ చేశారో అందులో 91% గెలిచేసుకున్నారు, వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎంత పోటీ చేశారో అందులో కూడా వాళ్ళు కూడా 92%, 90% రిజల్ట్తో ఉన్న బ్యాచ్ అది. సో ఇప్పుడు వీళ్ళ కోసం వాళ్ళు ఎదురు చూసే పరిస్థితిలో లేరు. కాబట్టి అవసరం ఉంటే వీళ్ళకే ఉండొచ్చు. రేపు భవిష్యత్ రాజకీయం జగన్మోహన్ రెడ్డితో ఉంటే మనకి అగమ్య గోచరం అనేటువంటి అభిప్రాయం ఉన్నా, ఇలానే ప్రజల్ని తోలనాడితే ఎంతసేపు ఓటర్దే తప్పు అనేటువంటి రీతిలో వెళ్తే రేపు మళ్ళీ ఆదరించేటువంటి అవకాశాలు ఉండవు. ఇప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఓడిపోయిన వాడు ఎప్పుడైనా చేసుకోవాల్సిన పని ఏంటంటే ఓటమికి సంబంధించినటువంటి సమీక్ష. కానీ ఈ సమీక్షలో కూడా పరనిందే ఉంది, అది సమస్య. మీరు తప్పు చేశారంటున్నారు కానీ మా తప్పు ఏంటి, మా లోపాలు ఏంటి, మేము అందరికి ఇచ్చాం, బటన్ నొక్కాం, అన్నీ వచ్చినాయి, అయినా ఎందుకు ఓడిపోయామంటే, అంటే నువ్వు చేసిన తప్పనే ఉద్దేశంతోనే వాళ్ళు ఓడించారు అనుకోవాలి కదా, లేదా అవతల వాళ్ళు మీకంటే బెటర్గా చేస్తారన్న నమ్మకం కలిగింది కాబట్టి ఓడించారు అనుకోవాలి కదా. అది అంగీకరించట్లే కదా ఎక్కడ కూడా. సో ఇలాంటి రాజకీయ నాయకుడితో ప్రయాణం చేస్తే రేపు భవిష్యత్తు ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ 11 సీట్లతో కూడా సార్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎక్స్పెక్ట్ చేస్తూ కాస్త నిరుత్సాహపడినట్లుగా కూడా తెలుస్తోంది. మరి అసెంబ్లీని బాయ్కట్ చేసి ప్రజాక్షేత్రంలో ప్రజల ముందుకు వెళతామని కూడా నిన్న జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి ఎలా మనం చూడొచ్చు ఆ విషయాన్ని? అంటే ఇప్పుడు ఆయన ఎంత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినా 5 సంవత్సరాలు పోషించాల్సిందే కదా పార్టీని. ఆయన వెళ్ళొచ్చు రాజకీయంగా, ఆయన అవసరం లేదు అసలు నాకు అవసరం లేదంటే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాల్సిన అవసరం లేదు కదా, పార్టీని నడిపించుకుంటూ బతకొచ్చు. ఆయన చాలా మంది చేస్తున్నారు కదా, పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయం నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, అలా బతకొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజా తీర్పు ఇచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని గౌరవించాలి. మీకు 11 సీట్లే వచ్చినాయి అంటే టెక్నికల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, టెక్నికల్గా మీకు ఇవ్వలేరు, అపోజిషన్ ఇవ్వలేరు. 21 స్థానాల్లో ఉన్న జనసేనని కాదని ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మీకు అపోజిషన్ రాదు. ఈ 5 ఏళ్ళు మీరు అది రాసి పెట్టుకోండి అని చెప్తున్నారు. అపోజిషన్ లేకపోతే, ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి హోదా లేకపోతే, ఇప్పుడు ఆయన ప్రతిపక్షం ఆయనే, ప్రజల పక్షాన్ని మాట్లాడాలంటే ఆయన, షర్మిల, లెఫ్ట్ పార్టీస్ వీళ్ళందరూ ప్రతిపక్షాల కిందే వస్తారు. అసెంబ్లీలో రిప్రజెంట్ చేసేటువంటి ఏకైక ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి. 11 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 8 మంది ఉన్నా, 5 ఉన్నా కానీ అక్కడ వాయిస్ వినిపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు జనసేన పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యేని కూడా లాగేసుకుంటే పార్టీ 0 అయిపోయింది కదా అక్కడ. మనం ఎన్ని సందర్భాల్లో చూడలేదు, ఇప్పుడు తెలంగాణలో కానీ లెఫ్ట్ పార్టీస్ 1-2 ఎమ్మెల్యేలే ఉండి పోరాడిన సందర్భాలు చాలా చూస్తాం కదా. వాళ్ళకి ఏ హోదా ఉండదు కదా, మాట్లాడేటువంటి అంశాలను బట్టి ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. సో అదే తరహాలో ముందు పోరాట పరంపరను కొనసాగిస్తే కదా. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు కూడా 23 మందితోనే కొట్లాడారు కదా.
చివరి 2 ఏళ్లలో కదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, వ్యక్తిగతమైన వ్యాఖ్యలు జరుగుతున్నప్పుడు కదా ఆయన సభకు రానని చెప్పని కూర్చుంది. వ్యక్తిగతమైనటువంటి అవమానాలకు ఎవరు పాల్పడినా, ఇప్పుడు ఈ ప్రభుత్వం పాల్పడినా కానీ నేరమే అవుతుంది. అది ఆ హ్యూమిలియేషన్ లేకుండా రాజకీయాలను హుందాగా ఎలా నడపాలని వీళ్ళు ఆలోచించాలి, ప్రజా సమస్యలపైన హుందాగా పోరాటం ఎలా చేయాలని ఆయన ఆలోచించాలి. రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం ఒక ఆప్షను, రాజీనామాలు చేయకుండా అసెంబ్లీకి దూరంగా ఉండి ఓన్లీ ప్రజాక్షేత్రంలో తిరుగుతాను మళ్ళీ పాదయాత్ర చేస్తానంటే చేయొచ్చు, అది ఆయన చాయిస్. అది బట్ టెక్నికల్గా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు 60 రోజులు అటెండ్ కాకపోతే ఆయన సభ్యత్వం రద్దు చేస్తారు, రూల్ పొజిషన్స్. రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టింది ఆయన అందుకే అన్నట్టుగా ఉంది. రూల్ పొజిషన్ రద్దు చేస్తామా, దాని ప్రకారం రద్దు చేస్తామని చెప్పాను. ఒకవేళ రద్దు చేయొచ్చేమో, చేస్తే ఈయన ఏం చేస్తారు, లీగల్ ఫైట్ చేస్తారా, లేదా ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని అప్రూవ్ చేస్తే ఎలక్షన్ ఫేస్ చేయడానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్ ప్రిపేర్ అయి ఉన్నా కానీ కూటమి ప్రభుత్వం కోరుకుంటుందా, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో కంచుకోట అనుకున్న చోట్ల మొన్న గట్టి దెబ్బ కొట్టారు, ఫలితంగానే కదా ఆయన మెజారిటీ తగ్గిపోయింది. రేపు మళ్ళీ పులివెందులు బై ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టే వాళ్ళు ఎవరో, ఓడించేటువంటి కెపాసిటీ ఉందా లేదా, ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మెజారిటీ పెంచుకొని వస్తే మళ్ళీ అది ప్రజాక్షేత్రానికి తీర్పు అని చెప్పని మళ్ళీ ఆయన మొత్తం మనం ఎలక్షన్స్కి వెళ్దాం రండి అంటే ఇది అనవసరమైన రాజకీయ రచ్చగా అవకాశం ఇచ్చినట్టు కదా. కాబట్టి ఇది టామ్ అండ్ జెర్రీ ఆటలాగా కంటిన్యూ అయ్యేటువంటి వ్యవహారంగానే కనిపిస్తుంది అక్కడ. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పోరాటాలతో పాటు అసెంబ్లీలో పోరాటం ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. లాస్ట్ టైం కూడా ఆయన అసెంబ్లీ నుంచి పారిపోయారు, అప్పుడు ఇంకా బలం చాలా ఎక్కువ ఉంది. 60 మంది 70 మంది ఉన్నప్పుడు కూడా ఆయన అసెంబ్లీని బాయ్కట్ చేస్తున్నాం అని చెప్పిన ప్రజాక్షేత్రంలో అసెంబ్లీ అనేది ఇప్పుడు పవిత్రమైన దేవాలయం. అందుకే కదా నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్లోకి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని మరి వెళ్ళారు. 19 ఎలక్షన్స్ ముందు జగన్ అలా అసెంబ్లీని బాయ్కట్ చేస్తే 24 ఎలక్షన్స్ కి ముందు చంద్రబాబు నాయుడు గారు అలాగే బాయ్కట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ రెండింటికి సందర్భం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మాట్లాడినివ్వడం లేదు అనే ఒక రీజన్ పెట్టి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సభలో ఏం జరిగింది అనేది విత్ రికార్డింగ్స్ బయటకు వచ్చినాయి. ఏం మాట్లాడారు, ఎలాంటి అవమానాలు పాలు చేశారు, వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చే ఒక పనికి మాలిన నేలబారు రాజకీయానికి వేదికగా ఆ రోజు అసెంబ్లీ మారింది అనేటువంటి అభిప్రాయం సామాన్య ప్రజలకు కూడా చాలా మందికి వచ్చింది. అసెంబ్లీలో ఏ భాష మాట్లాడకూడదో దాన్ని అధికార భాషగా చేసినటువంటి గౌరవం దక్కుతుంది. ఎందుకంటే మంత్రులే రకరకాల పదజాలను ఉపయోగించారు, రికార్డుల్లోకి రాకూడని మాటలని రికార్డుల్లో పెట్టారు. కాబట్టి దాని ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆ రెండింటికి తేడా ఉంది. జమిలీ ఎలక్షన్స్ అనేది ఒకవేళ నిర్ణయం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నట్టుగా 2028లో జరుగుతాయని నేను అనుకోవడంలా. ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు మహిళా రిజర్వేషన్ బిల్లు 30 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంటే మొన్న క్లియర్ చేశారు. ఏం పెట్టారు, 2027 డెడ్ లైన్ పెట్టారు. సో ఈలోపు డీలిమిటేషన్ జరుగుతుంది, జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మహిళా రిజర్వేషన్ కోటాను కూడా డిసైడ్ చేసి 2027 నుంచి అమలు చేద్దాం. జమిలీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి నిర్ణయం జరిగితే కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుని రేపు అందరు రాజీనామాలు చేయండి అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వరుసగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా స్టేట్స్లో. రేపు 26లో తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతాయి, బీహార్లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఇవన్నీ ఉంటే మొత్తం రద్దు చేసి పెట్టేయడానికి కుదరదు కదా, కాన్స్టిట్యూషన్ అది ఒప్పుకోదు కదా. కాబట్టి దానికి కూడా ఒక ఎమికబుల్ సొల్యూషన్ ఏంటి అనేది వాళ్ళు ఆలోచించి 2034 నుంచి చేయాలనుకుంటారా, 2038 నుంచి చేయాలనుకుంటారా, ఒక 10 ఏళ్ళు డెడ్ లైన్ పెడతారా. సో అట్లాంటి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఆశిస్తున్నారు కదా అని చెప్పిన ఈరోజు ఎన్నికలు, రేపు ఎన్నికలు, ఎల్లుండి ఎన్నికలు రావు. ఎన్నికలు వచ్చేటప్పుడే వస్తాయి. కాబట్టి జమిలీ ఎన్నికలు అనేటువంటి ఒక బూచిని చూపెట్టి ఏదో జరిగిపోద్ది అనుకుంటే అది భ్రమ అవుతుంది. జమిలీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ రోజు నుంచే మేము జనంలోకి వెళ్తాం అనుకుంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేస్తామనే మాట ఎక్కువగా వైసీపీ వాళ్ళ నుంచే విన్నాము. అలాగే అదే అయ్యింది, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా అయిపోయింది. జమిలీ ఎన్నికలు అని ఎక్కువ సార్లు మాట్లాడేది కూడా ఇప్పుడు వైసీపీ పార్టీ. సో అందుకోసం ఏమన్నా వస్తాయేమో అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రివర్స్ వచ్చింది కదా అక్కడ రిజల్ట్, ఇక్కడ కూడా రివర్స్ రావడానికి అవకాశం ఉంటుంది కదా. ప్రధాన ప్రతిపక్షం లేకుండా మొత్తం 175 మేమే కూర్చుంటాం అన్నారు. ఆయన ఆచూకీ లేకుండా కొట్టారు జనం. ప్రధాన ప్రతిపక్షం కావాలి ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు. రేపు జమిలీ ఎలక్షన్స్ కూడా అలాగే అవ్వచ్చు కదా. ఈయన కావాలని అడుగుతున్నాడు. 32కో 34కో 37కో 39కో వెళ్ళొచ్చు కదా. కాబట్టి అవన్నీ అజంప్షన్స్ మీద ఉన్నటువంటి. కాబట్టి 2028లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఈ 3 ఏళ్ళు నేను బయటే తిరుగుతానంటే ఆయన తిరగవచ్చు, అది ఆయన చాయిస్. అసెంబ్లీకి కూడా ఆయన ఎందుకు, ఆయన భార్య గారు కానీ ఇంకొకరు కానీ గతంలో విజయమ్మ గారు ఉన్నారు కదా, అలా ఎవరైనా పెట్టి ఆయన తిరగవచ్చు ప్రజాక్షేత్రంలో, పార్టీని బలోపేతం చేసేది. కాదు దురదృష్టవశాత్తు కుటుంబంలో ఎవరు మిగల ఆయన నిలబెట్టడానికి. ఇప్పుడు ఆయన భార్య తప్పితే ఎవరు కనిపించట్లా. కాబట్టి పులివెందుల్లో ఇంకెవరినైనా నిలబెట్టి ఉప ఎన్నిక వస్తే ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటారా, అది భవిష్యత్తు డిసైడ్ చేయాల్సినటువంటి అంశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నంత ఈజీగా అక్కడ జరగకపోవచ్చు కదా. వాళ్ళు నిజంగా వేటు వేస్తారా, అనర్హత వేటు వేస్తారా, వేస్తే ఎలక్షన్ వస్తే వీళ్ళు ఎవరు అభ్యర్థిని పెడతారు, వాళ్ళు ఎవరు అభ్యర్థిని పెడతారు. ముందు ఆ ఎలక్షన్ ఎన్నుకోవాలిగా, ఒక 1 year ప్రొసీజర్ ఉంటుంది కదా.
అనర్హత వేటు వేసినా వెంటనే ఎలక్షన్ జరగదుగా, 6 నెలల టైం ఉంటుంది కదా. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎజంప్షన్స్ మధ్య బతుకుతాం, రాజకీయం ఆ ఎజంప్షన్స్ మీదే చేస్తాం అంటే కనుక ఉన్న 10 మంది కూడా జారిపోతారు. కాబట్టి ముందు వీళ్ళని సమన్వయం చేసుకోవడం ఎలాగా, ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందర అసెంబ్లీలో ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వాన్ని పాలసీల పరంగా ఏ విధంగా విమర్శించాలి, దీని మీద ఒక స్ట్రాటజీ ఉండాలి. మాట్లాడితే ప్రజల దగ్గరికి వెళ్తాం అనేది స్ట్రాటజీ కాదు. తెలంగాణ ఉద్యమంలో నడిచింది అది, ఎందుకంటే అది ఒక ఎమోషన్తో కనెక్ట్ అయినటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినాక నడిచింది, ఎందుకంటే ఆయన చనిపోయాడు అయ్యో పాప అనేటువంటి ఒక ఇది ఉంది. ఇప్పుడు ఏముందని వెళ్తారు. కాబట్టి ముందుగా రాజకీయం చేసేటువంటి విధానంలో ఏ మార్పులు తేవాలనేది వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి. అది లేకుండా ప్రతిదానికి పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అంటే కనుక రిజల్ట్ రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.